వెల్కమ్ బ్యాక్ టు శౌర్య వ్లాగ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సున్నుండలు, మినప సున్నుండలు. సంక్రాంతి వచ్చేసిందంటేనే ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండే రెసిపీయే సున్నుండలు. సున్నుండలు లేకుండా మనకి భోగి రోజు అయితే కంప్లీట్ అవ్వదు. ఆ రెసిపీని ఇవాళ మనం ఎలా చేసుకోవాలో నేర్చేసుకుందాం. దీనికోసం ముందుగా నేను ఒక 1/2 kg మినపగుళ్ళు తీసుకున్నాను. దీనిని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ సున్నుండలు చేయడానికి పేషెన్స్ అయితే చాలా అవసరం అండి. ఎందుకంటే ఇలా ఫ్రై చేసేదాన్ని లో ఫ్లేమ్లో చేయాలి. అప్పుడే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కనుక హై ఫ్లేమ్లో పెట్టారు అంటే కనుక ఇది పప్పు అయితే మొత్తం వేగిపోతుంది, కానీ లోపలైతే పచ్చి పచ్చిగానే ఉంటుంది. అలాంటి దాన్ని మనం సున్నుండ చేసినా కూడా టేస్ట్ అనేది ఉండదు. దీన్ని ఇలా మీరు తిప్పుతూనే ఉండాలి, అప్పుడే అవి కరెక్ట్గా అనేది ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అవుతుంది అనుకున్నప్పుడు నేను ఒక 1/2 గ్లాస్లో బియ్యం తీసుకున్నాను. దీన్ని కూడా కలిపి ఫ్రై చేసేస్తున్నాను. బియ్యం వేయడం వల్ల బాగుంటుంది తింటున్నప్పుడు సున్నుండలు. మా గోదావరి జిల్లాలో సంక్రాంతి వచ్చిందంటేనే అరిసెలు, సున్నుండలే చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఈ రెండు లేకుండా అసలు సంక్రాంతి అయితే ఏ ఇంట్లో కంప్లీట్ అవ్వదు. సున్నుండలు అనేది చాలా హెల్దీ. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డైలీ ఒక్కొక్కటి తిన్నా చాలా మంచిదండి. ఎందుకంటే దీంట్లో వాడేది మినుములు, బెల్లం, నెయ్యి, ఇవన్నీ హెల్దీ కాబట్టి. చూసారా ఎలా అయ్యిందో? నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కింద పెట్టేసుకున్నాను. దీనిని బాగా చల్లారనిచ్చేయాలి. చల్లారనిచ్చిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేయాలి. ఇలా 2 times మిక్సీ అయితే పట్టండి, అప్పుడే చాలా మెత్తగా వస్తుంది. మీకు మెత్తగా రాలేదు అనుకున్నప్పుడు ఈ పౌడర్ని జల్లెడ కూడా పట్టుకోవచ్చు. ఎందుకంటే మొరంగా ఉంటే లడ్డు అనేది అస్సలు బాగోదు, కాబట్టి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం అనేది తీసుకున్నాను. దాన్ని కూడా పౌడర్ చేసేసుకుంటున్నాను. సో అలాగే దీంట్లో నేను ఒక 100 grams షుగర్ కూడా తీసుకుని పౌడర్ చేసుకున్నాను. మీకు స్వీట్ క్వాంటిటీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు దీనికి ఎక్స్ట్రా 2 glasses షుగరు, అలాగే కొంచెం క్వాంటిటీ బెల్లం కూడా పెంచుకోండి. అది ఆప్షనల్, మీకు నచ్చే దాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి తీసుకొని స్టవ్ వెలిగించి పెట్టుకొని బాగా మరగనివ్వాలి. నెయ్యి బాగా కాగిన తర్వాత మాత్రమే ఆ పొడిలో వేయాలి, అప్పుడే సున్నుండ వస్తుంది. నెయ్యి బాగా మరిగింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని మన పిండి మిశ్రమంలో వేసేయడమే. చూసారా ఎలా పొగలు వస్తుందో? దీంట్లో చెయ్యి అయితే అస్సలు పెట్టద్దు. స్పూన్ పెట్టుకొని బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత చెయ్యి పెట్టుకొని మనకు కావాల్సిన సైజులో సున్నుండలో ఒత్తుకోవాలి. దీనిని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే సున్నుండలు అనేది చుట్టాలి. మరీ వేడిగా కాదు, మొత్తం చల్లారిపోకూడదు. మీడియంలో ఉన్నప్పుడు మాత్రమే సున్నుండల కింద ఒత్తుకోండి. మీకు కావాల్సిన సైజుల్లో. చూసారు కదా ఇలాగా. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ఈ సంక్రాంతికి మీ ఇంట్లో కూడా సున్నుండలు చేసుకోండి, మీ పిల్లలకు పెట్టండి. పిల్లలందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ ఇది. ప్రతిరోజు వాళ్ళ స్నాక్స్ బాక్స్లో ఒక్కొక్క లడ్డు పెట్టండి, వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. అంతేనండి, చాలా ఈజీగా మీ ఇంట్లో కూడా ఈ సున్నుండలు చేసుకోండి ఈ సంక్రాంతికి. నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.